అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒక మనిషి జీవితంలో అతనికి లభించే అతిపెద్ద అదృష్టం అతను ముస్లింగా జన్మించడం. ఈ ఒక్క అనుగ్రహానికి సమానమైన మరొక అనుగ్రహం ఏదీ లేదు. ఇస్లాంలో జన్మించడం అంత పవిత్రమైనది. ముస్లింలకు అల్లాహ్ ఇచ్చే అతిపెద్ద మార్గదర్శనం మరియు దారి చూపేది పవిత్ర ఖురాన్ అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అంతేకాక అన్ని రకాల రోగాలకు పరిహారంగా ఉండేది పవిత్ర ఖురాన్. పవిత్ర ఖురాన్ యొక్క అద్భుతాన్ని మన ముందు స్పష్టం చేసే ఒక సంఘటనను ఈరోజు మనం చర్చించబోతున్నాం. స్నేహితులైన ఒక ముస్లిం యువతి మరియు మరొక అముస్లిం యువతి జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇది. వాస్తవంగా వారి జీవితంలో ఏమి జరిగిందో చూద్దాం. సంగీత అనేది ఆ హిందూ యువతి పేరు. రుబీనా అనేది ఆ ముస్లిం యువతి పేరు. వీరిద్దరూ చిన్న వయసు నుండి సన్నిహిత స్నేహితులు, కలిసి ఆడుకుంటూ పెరిగినవారు. రుబీనా తల్లి పిల్లలకు ఖురాన్ నేర్పించేది. ఆ తరగతిలో చాలామంది పిల్లలు పాల్గొనేవారు. సంగీత కూడా ఆ తరగతిలో పాల్గొనడం అలవాటుగా ఉండేది. ఇలా వీరిద్దరూ పెళ్లి వయసుకు చేరుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వారిని పెళ్లి చేయాలని నిర్ణయించారు. సంగీతను ఒక కట్టుదిట్టమైన హిందూ విశ్వాసితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అతనికి ముస్లింల పేరు వినడం కూడా కోపం తెప్పించేది. సంగీత ఈ విషయాన్ని రుబీనాకు తెలియచేసింది. సంగీతకు ఇస్లాంను స్వీకరించాలనే కోరిక కూడా ఉంది. కాని ఆమె తన తల్లిదండ్రులను చాలా భయపడింది. రుబీనా చెప్పింది, నీ హృదయంలో విశ్వాసం ఉంటే అల్లాహ్ నిన్ను ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దీంతో ఆమె రహస్యంగా ఇస్లాంను స్వీకరించింది. ఆమె భర్త పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఆమె ఖురాన్ పారాయణం చేసేది. ఇలా ఆమె గర్భవతి అయింది. తన బిడ్డ ఇక ఎలా జీవిస్తుందనే ఆందోళనలో ఉంది. ఆమె అల్లాహ్ను హృదయపూర్వకంగా ప్రార్థించింది. ఈ సమయంలో ఆమె భర్తకు ఒక వ్యాధి వచ్చింది. పరీక్షలు చేసినప్పుడు అతనికి క్యాన్సర్ అని వైద్యులు తీర్పు ఇచ్చారు. వైద్యులు చెప్పారు, ఇతని భవిష్యత్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇది విన్న భర్తకు తీవ్రమైన ఆందోళన మరియు భయం కలిగింది. సంగీత చెప్పింది, ఎవరైనా నిన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేయను. నా దగ్గర దీనికి పరిష్కారం ఉంది. ఆ తర్వాత నీ వ్యాధి నయమైతే నా ఒక కోరికను నెరవేర్చాలి అని భర్తతో అడిగింది. భర్త అంగీకరించాడు. దీంతో ఆ స్త్రీ ప్రతిరోజు సూరత్ అర్ రహ్మాన్ను పారాయణం చేసి నీటిలో ఊది మంత్రించి భర్తకు ఇచ్చేది. 1 నెలపాటు ఈ పద్ధతిని కొనసాగించింది. పరీక్షలు చేసినప్పుడు భర్త వ్యాధి పూర్తిగా నయమైంది. దీనిని ఆశ్చర్యంగా తెలుసుకున్న భర్త తన భార్యను ఎంతగానో ప్రశంసించి ఆమె కోరికను నెరవేర్చి ఇస్లాంను స్వీకరించాడు. ఈ సంఘటన మనకు చాలా పెద్ద పాఠాలనిస్తుంది. అల్లాహ్పై పూర్తి విశ్వాసం ఉంచి జీవించినప్పుడు ఆయన నుండి సహాయం ఎల్లప్పుడూ మనకు వస్తూనే ఉంటుంది. అల్లాహ్ మనకు సద్బుద్ధిని ప్రసాదించాలి. అన్ని రకాల మారణాంతక వ్యాధుల నుండి అల్లాహ్ మనలను కాపాడాలి. ఆమీన్. ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దుఆ చేయమని గుర్తు చేస్తూ ఇన్షా అల్లాహ్ మరొక వీడియోతో తరువాత కలుద్దాం. దుఆతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.